బ్రేకింగ్ న్యూస్ చూసిన ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని బేస్తగూడెం గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బేస్తగూడెం నుంచి ఏడిచెర్చెల్లపల్లి వెళ్లే దారిలో ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రాలతో కొబ్బరికాయ, కోడి, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే ప్రదేశంలో క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు, వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక విషయంపై ఉన్నతాధికారులు స్పందించి క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూసిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని బేస్తగూడెం గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం ఎత్తున్నాయి. అయితే బేస్తగూడెం నుంచి ఏడిచెర్చెల్లపల్లి వెళ్లే దారిలో ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రాలతో కొబ్బరికాయ, కోడి, పసుమ, కుంకుమలతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే ప్రదేశంలో క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు, వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. థ్యాంక్ యూ అరుణ్. ఇప్పటికీ ములుగు జిల్లాలోని కూడా వెంకటాపురం మండలంలో ఒక బెస్తగూడెంలో గ్రామ శివారులోని కూడా క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రామస్తులంతా ఒక భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లారుజామున పసుపు కుంకుమలతో ఆ 3 బాటలలో కూడా వెళ్ళి అంటే ఒకేసారి కళ్ళకు కప్పినట్టుగా కూడా ఆ తెల్ల వస్త్రాలతో కనపడంతో కూడా ఒకసారి ఆ బెస్తగూడెం గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ములుగు ఆ జిల్లాలోని కూడా వెంకటాపురం మండలం అంటే ఏజెన్సీ ప్రాంతమైన మారుమూల ప్రాంతం బెస్తగూడెంలోను ఇలా క్షుద్ర పూజలు అంటే కలకలం రేపడం అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధునూతన పద్ధతిలో కూడా ఇప్పటికే టెక్నాలజీతో ముందుకు పోతున్న కొన్ని ఇప్పటికే దేశంలో కూడా ముందుకు పోతున్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలు కూడా చేయడం ఇప్పటికి కూడా అంటే ఆనవాతులు కూడా ఎప్పటికీ అంటే ఏ రోజుకు ఆ రోజుకు పెరిగినా కానీ కూడా ఇప్పటికీ ఆ టెక్నాలజీ పెరిగినా కానీ కూడా మొత్తానికైతే గ్రామాలలో కూడా ఈ క్షుద్ర పూజల నుంచి రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ గ్రామాలలో కూడా మొత్తానికైతే దేవుడున్న చోట దయ్యం ఉంటుందనే సామెతను కూడా గ్రామస్తులు అంటే మారుమూల ప్రాంత గ్రామాలు అయితే ఆ గ్రామస్తులు అయితే నమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ బెస్తగూడెంలో కూడా గ్రామ శివారులో ఈ క్షుద్ర పూజలు చేసి పసుపు కుంకుమలతో గాంభీర్యంగా నిమ్మకాయలు అక్కడ వెలేయడంతో కూడా గ్రామస్తులంతా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అక్కడికి అంటే పొద్దున పూట కూడా చేను వద్దకు కూడా బావుల వద్దకు కూడా వ్యవసాయ కుటుంబాలు వెళ్లే నేపథ్యం ఉంది. ఎందుకంటే వారు తెల్లవార జాములనే కూడా వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఊరు చివరిలో కూడా ఇట్లాంటి ఉండటంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఇప్పటికే తగు చర్యలు అంటే ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు అయితే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఇలాంటి క్షుద్ర పూజలు గతంలో ఎన్నోసార్లు పలుమార్లు కూడా ఈ గ్రామంలో వెలిసాయని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ ఇక్కడ కనీసం అక్కడ క్షుద్ర పూజల గురించి అని కావచ్చు, ఇక్కడికి సంబంధిత అధికారులు అయితే దీని పట్ల ఒక గ్రామంలోని కూడా అవగాహన అంటే ప్రజలకు అవగాహన మూఢనమ్మకాలపైన కూడా అవగాహన సదస్సులను నిర్వహించి కూడా గ్రామస్తులను చైతన్యం చేయవలసిందిగా కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రేట్సుమేత అసలు ఎప్పటి నుంచి తతంగం మొత్తం జరుగుతుంది అండ్ వీళ్ళు చేసేది దేనికోసం చేస్తున్నట్లేమన్నా తెలుస్తా ఉందా స్వామి?
రైట్. వరుణ్, ఇప్పటికే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ సంబంధించిన మొన్నటి కాక అంటే బంగారం ఉందని చెప్పి కూడా రాత్రి మగళ్ళు అంటే రాత్రి ఉదయం సాయంకాలం 6 గంటల నుంచి కూడా తెల్లారుజామున 5 గంటల వరకు కూడా పూజలు చేస్తూ బంగారం వెళ్తున్న నేపథ్యంలో కూడా కొన్ని గ్రామస్తులు చిక్కిన ఆనవాతులు అయితే నిన్నగాక మొన్న సంఘటన చోటు చేసుకొని చెప్పు అది మరొక ముందే కూడా ఇవాళ బెస్తగూడెంలోని కూడా ఇవాళ ఆ శూద్ర పూజలతోని కూడా ఒకసారి కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూఢనమ్మకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అంటే మూఢనమ్మకాలతో కూడా అక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయలతో పాటు కూడా నిమ్మకాయలు కూడా అక్కడ వెలియటంతో కూడా అక్కడ అంటే ఇప్పటికీ ఆ దేవుడు ఉన్న చోట దయ్యం ఉంటుంది, దయ్యం ఉన్న చోట దేవుడు ఉంటుందని మూఢనమ్మకంతో కూడా అలాంటి క్షుద్ర పూజలు నమ్మి వేరే అంటే ఇక్కడ నుంచో అంటే భూత వైద్యులను కూడా తీసుకొచ్చి కూడా ఇలాంటి క్షుద్ర పూజలను నిర్వహించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి నమ్మకంతో కూడా ఇలా చేయించుకుంటే వాళ్ళకు ఆ ప్రాణానికి అంటే ప్రాణం అడ్డు తగులుతుందని చెప్పి నమ్మకంతో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఈ మూఢనమ్మకాలు అయితే ఎక్కువ విపరీతంగా కూడా పల్లెల్లో పట్టణాల్లో కాకుండా పల్లెల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారిని ఇప్పటికీ రోజు రోజు కూడా ఏజెన్సీ గ్రామాలు అయితే ఆ క్షుద్ర పూజలతో కూడా అట్టడిగిపోతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్. మాది వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం అండి. ఇక్కడ గత 3 ఆదివారాల నుంచి ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారు. మా ఊర్లో గుర్తు తెలియని వ్యక్తులు అసలు ఎవరు దేనికి చేస్తున్నారు అనే విషయం కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నట్టుగా మాకు అనుమానం వచ్చేది. తర్వాత తెల్లారినాక చూస్తే ఉదయం ఈ కొబ్బరికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడి విచిత్రంగా కింద పూజలు చేసినట్టుగా క్షుద్ర పూజలు చేసినట్టుగా కనిపిస్తుంది. దీంతో మా గ్రామంలో ప్రజలు మేము చాలా భయభ్రాంతులకు గురవుతున్నామండి. ఉన్నతాధికారులు దీనిపై శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నామండి.